నా స్టార్ ఇదండి, నా పేరు ఇదండి, పుట్టిన డీటెయిల్స్ ఇదండి, బర్త్ డీటెయిల్స్, నేను ఏ ఫేసింగ్ ఇల్లు కొనుక్కోవాలి, ఏ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కోవాలి అని. సో ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే నేను చెప్పదలుచుకునేది, సింపుల్గా చెప్పాలంటే పేరుకి నామనక్షత్రానికి వాస్తుకి సంబంధం లేదు. సరే ఆ శాస్త్ర ప్రకారంగానే మనం వెళ్దాం. మీరే చెప్పాలి ఏ సూట్ అవుతుందో. ఒకతని నక్షత్రం ఏదో అనుకోండి, ఆ నక్షత్రానికి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ లేకపోతే ప్లాటే కొనుక్కోవాలి. సరే ఆ శాస్త్రాన్ని ఒప్పుకుందాం, అలాంటి ఇల్లు లేకపోతే ప్లాటే కొనుక్కుందాం. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆ స్టార్ కాదు కదా, బర్త్ డీటెయిల్స్ అవి కాదు కదా, మరి వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి, ఉండకూడదా? కానీ అప్పుడు ఏమంటారంటే గృహ యజమాని ఎవరి పేరు రిజిస్టర్ అయ్యి ఉంది, సో అంతే వాళ్ళకే, అందుకే అదే చూడాలి అని. సరే అది కూడా ఒప్పుకుందాం, ఆ గృహ యజమాని ప్రకారమే ఆ ప్లాట్ కొనుక్కున్నాం, ఆ ఇల్లు ఆ ఫేసింగ్తో ఆ గుమ్మంతో కొనుక్కున్నాం, అందులో ఉంటున్నాం, ఓకే బాగుంది. కానీ మిగతా వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉండకూడదా? మరి గృహ యజమాని ఎన్నాళ్ళు ఉంటాడు? పర్మనెంట్గా ఉండడానికి ఏమైనా బాండ్ రాసుకొని వచ్చాడా? ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే కదా అందరూ, పుట్టిన ప్రతి వ్యక్తి పోవాల్సిందే.